అందుకు 108 సంఖ్యకి అంత గొప్పతనం వచ్చింది. ఒక్క గురువు గారు అయితేనే 116. మన వాళ్ళు తెలియక కనబడ్డ వాళ్ళందరికీ కట్నం ఇచ్చేటప్పుడు 116 రూపాయలు ఇస్తుంటారు. 116 పెట్టండి అని రూపాయి ఉందా అని 2 రూపాయలు ఉంది లేరా అన్నారు అనుకోండి, అబ్బాయి చివర 7 వచ్చిందంటే నీ మొహం 7 కొండలు, అదేంటి దాటవలసినవి 7 చక్రాలు, ఉన్నవేమో 7 పొరలు, 7 ధాతువులు, అన్నీ 7 అంకె మీద ఉంటే వీడి నిత్యం ఏడిచేవాడు, వీడికి ఇంతోడిది 7 అంకె మాత్రం పెద్ద దోషం వచ్చేసినట్టు మాట్లాడతాడు. 116 ఇస్తానని అంటాడు. 116 ఇవ్వకూడదు. 116 ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఒక్క గురువు గారికే 116 ఇస్తాడు. అందుకే శంకర భగవత్పాదుల పుట్టినరోజు నాడు వైశాఖ శుక్ల పంచమి నాడు 108 శివనామాలు, 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్పి 8 శివనామాలు కలుపుతారు. సన్యాసి కాబట్టి ఆయనకి కట్నం ఇవ్వడం అంటే రూపాయి ఆయన పుచ్చుకోరు కాబట్టి 108 శివనామములు కలిపి 116 నామములతో కట్నం ఇస్తారంటే 116 నామాలు చెప్పారు అంటే ఒక్క గురువు గారికే 116 ఒక్క గురువు గారికే చెల్లుతుంది లోకంలో. మీరు సంఖ్యాశాస్త్రం గురించి వ్యాఖ్యానాలు జరిగితే ఎక్కడెక్కడ ఎంత సంఖ్య ఎలా ప్రయోగించాలో చెప్పింది శాస్త్రం. ఆఖరికి యజ్ఞగుండం దగ్గర పెట్టవలసినటువంటి పాత్రల దగ్గర నుంచి మాట్లాడింది. కాబట్టి అదిగో 108 ఎందుకు నామాలు వస్తాయి అంటే విష్ణువుకి అష్టోత్తరం ఉంది, విష్ణువుకి సహస్రం ఉంది. ఎందుకు అష్టోత్తరము అంటే లోకంలో ఏ ప్రాణి పుట్టనివ్వండి 27 నక్షత్రములలో పుడుతుంది. మనం ఎప్పుడైనా పిల్లాడు పుడితే ఏ వారం పుట్టాడండి, ఏ తిథి నాడు పుట్టాడండి అన్నదానికన్నా ఫలానా నక్షత్రంలో పుట్టాడండి పర్వాలేదా అని అడుగుతారు. ఓ ఫలానా నక్షత్రంలో పుట్టాడా, అదృష్టవంతుడు, శాంతి లేదు, ఏమీ లేదు, చాలా మంచి నక్షత్రం అంటారు. గుండాల శాంతి చేయాలండి అన్నారు అనుకోండి, అక్కడి నుంచి డబ్బు ఖర్చు అయిపోతుందని వాడికి బాధ. కానీ అది అదృష్టం. వాడు పుట్టగానే ఈశ్వరకర్మ చేసి హవిస్సిస్తున్నాడు, పిల్లాడు వృద్ధిలోకి వస్తాడు చక్కగాను. కాబట్టి ఈ లోకంలో పుట్టేటటువంటి ప్రాణులన్నీ కూడా 27 నక్షత్రాల్లోనే పుడతాయి. పుట్టడానికి ఇంకా 28వ నక్షత్రం లేదు. ఈ 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. 108 పాదాలలోనే కుక్క పుట్టినా, పిల్లి పుట్టినా, గేది పుట్టినా, మా ఇంట్లో ఆవు పుట్టినా, ఆవుకి దూడ పుట్టినా, నాకు కొడుకు పుట్టినా, మనవడు పుట్టినా. కాబట్టి నేను సంతోషంగా ఉండడం అంటే నేను ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు, మా ఇంట్లో ఉన్న ఆవు సంతోషంగా ఉండాలి, మా ఇంట్లో కుక్క సంతోషంగా ఉండాలి. శం ద్విపదే, శం చతుష్పదే, 4 కాళ్ళున్నవి, 2 కాళ్ళున్నవన్నీ సంతోషంగా ఉండాలి. అన్నీ సంతోషంగా ఉండాలంటే 27 × 4 108 పాదములలో పుట్టిన సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి. అంతేగాని మా ప్రసాదాలు పుచ్చుకున్న వాళ్ళే సంతోషంగా ఉండాలన్నా మనం. సర్వే జనాః సుఖినో భవంతు. 108 నక్షత్ర పాదములలో పుట్టిన సమస్త ప్రాణికోటి బాగుండాలంటే 108 నామములతో ఈశ్వరుణ్ణి అర్చన చేయి. 108 నామములు చెప్పు. నువ్వు బాగుండడం కాదు, అందరూ బాగుంటారు. అందరూ బాగుంటే నాకు బాగుంటుందను. అది విశాల హృదయం. కాబట్టి 108 నామాలు. తప్పితే సహస్రం. సహస్రం అంటే అనంతం. ఇక సహస్రం చెప్పాడు అంటే అనంతం అన్నమాట. ఆయన యొక్క శక్తి చెప్పేటప్పుడు పరవశించిపోయాడని గుర్తు. ఇక్కడ మీరు నన్ను ఒక మాట అడగచ్చు. మిగిలినవి ముద్దు పేర్లు ఎవరికైనా లౌకిక నామ్న అని ఉంటుంది. నామకరణం చేసేటప్పుడు 3గా రాస్తారు. 3గా ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి నామము, ఆ లౌకిక నామ్న అన్న దగ్గర మాత్రం తల్లిదండ్రులను అడుగుతారు ఏ పేరు పెట్టారని. నిజానికి తల్లిదండ్రులు పెట్టకూడదు పేరు. తల్లిదండ్రుల తండ్రి యొక్క తండ్రి, తాతగారు బ్రతికుంటే తాతగారిని అడగాలి. తాతగారు లేకపోతే తాతగారు కూడా మర్యాదస్తుడైతే గురువుగారిని అడగాలి. గురువుగారు చేస్తారు నామకరణం. ఎందుకో తెలుసా అండి? గురువుగారు చేసిన నామకరణం వ్యక్తి వెళ్ళిపోతాడేమో, శరీరం వెళ్ళిపోతుందేమో, కానీ ఆదర్శవంతుడై కీర్తివంతుడై ఉండిపోతాడు. వశిష్ఠ మహర్షి పెట్టారు రామచంద్రమూర్తికి పేరు. రామచంద్రమూర్తి 3 లోకములలో ఉన్న వాళ్ళందరినీ చూశారో లేదో, రామనామం మాత్రం యుగాలు మారిపోయినా తరింపజేస్తోంది. ఆ నామం అంత గొప్పది ఎందుకైందంటే వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి. వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేస్తే ఏమొచ్చింది అంటే మనందరం తరించే అవకాశం వచ్చింది. రామనామం వచ్చింది. ఎవరు పెట్టారు? గురువుగారు పెట్టారు కాబట్టి. లేక పుట్టిన కొడుకు నేనే పెట్టుకుంటాను బుస్సో తుస్సో అని దశరథ మహారాజు గారు అని ఉంటే ఇవాళ రామచంద్రమూర్తి నామం చెప్పుకోమని మనం చెప్పం. రామనామం తారకనామం. తారకము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మోక్షం ఇచ్చేస్తుంది. అంత్యకాలమునందు శరీరం పడిపోయేటప్పుడు ఆ నామాన్ని పలకగలిగితే ఆ పలికిన వాడు ఎవరుంటాడో వాడు మళ్ళీ తిరిగి శరీరంలోకి రాడు. అటువంటి శక్తివంతమైన నామము ఈ లోకం మీద మొత్తం మీద ఉన్నది రామనామం ఒక్కటే. విష్ణు అన్నా కూడా తారకం కాదు, నారాయణ తారకం కాదు.
రామ తారకం. రామ దాటితే ప్రణవం ఒక్కటే తారకం. ప్రణవము అన్ని ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు చెప్పరు. నేను నా కులదేవత పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, కానీ తారకం మాత్రం రామనామమే. రాముడే, రామచంద్రమూర్తి నామమే తారకనామం. వశిష్ఠుడు పెట్టాడు ఆ నామాన్ని. రామా అంటూ ఎవడు వెళ్ళిపోయాడో వాడు తిరిగి రాడి. ఆ నామానికి ఉన్న శక్తి అటువంటిదండి. దాన్ని మీరు తేలిగ్గా తీసుకోకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, గుంటూరులో రామనామ క్షేత్రం అని ఉంది ఇప్పటికీ. మీరు ఎప్పుడైనా గుంటూరు వెడితే చూడొచ్చు. ఆ రామనామ క్షేత్రంలో ఒకానొకప్పుడు రాగం పిచ్చయ్యదాస్ గారిని ఉండేవారు. ఆయనకి ఇంకా ఎంత నామం అంటే నిద్రలో కూడా ఆయన పెదవులు తిరుగుతూ ఉండేవి, రామ 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 అని. ఆయనకి రామనామం మీద ఎంత వ్యామోహం అంటే పుట్టినదాదిగా. ఆయన పెళ్లి జరుగుతున్నప్పుడు ఆడపెళ్లి వారిని ఆయన ఒక విషయం అడిగారు వాళ్ళ నాన్నగారిని. మీరు చెప్పిన పిల్లనే నేను చేసుకుంటాను, కానీ నాకు ఒక్కటే, నాకు మంగళ వాయిద్యాలు వద్దు. పందిరి వేసినప్పుడు తోరణాలు మామిడి తోరణాలు వద్దు. రామనామాన్ని రాసిన కాగితాలు తోరణాలుగా కట్టండి. కొంతమంది రామభక్తుల్ని తీసుకొచ్చి ఓ పక్కన కూర్చోబెట్టి నేను తాళి కట్టేటప్పుడు మంగళ వాయిద్యానికి బదులుగా రామనామం చెప్పించండి. శ్రీరామ 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 అని అరుస్తున్నప్పుడు నేను తాళి కడతానన్నారు. ఆయన జీవితం అంతా రామనామం. ఆయన ఒకప్పుడు రామకోటి పూర్తి చేశారు. పూర్తి చేసి ఒక బండిలో పెట్టుకుని రామనామం పుస్తకాలు ఉన్న చోట తాను బండిలో కూర్చుంటే రామనామం పక్కన తాను కూర్చున్నట్టు అవుతుందని గుంటూరు నుంచి భద్రాచలం వరకు రాత్రి అడవిలో కాగడాలు పట్టుకుని ఒక 15-20 మంది కలిసి రామనామం చెప్పుకుంటూ తీసుకెళ్లారు. తీసుకెళ్లి భద్రాచలం పురవీధులన్నీ ఆ బండిని ఊరేగింపు చేసి రామనామం పట్టుకెళ్ళి తెల్లవారితే శ్రీరామనవమి అష్టమి నాడు పట్టుకెళ్ళి రామాలయంలో సమర్పణం చేశారు. ప్రధాన అర్చక స్వామి అన్నారు, ఇవాళ అష్టమి, రేపు నవమి, శ్రీరామనవమి, అందులో భద్రాచలం. రాగం పిచ్చయ్యదాస్ గారు అంటే తెలియని వాళ్ళు ఉంటారు. బోధేంద్ర స్వాముల వారు ఎంత నామం ప్రచారం చేశారో రాగం పిచ్చయ్య గారు శ్రీరామనామాన్ని అంత ప్రచారం చేశారు. కాబట్టి అయ్యా రేపు ఇవ్వండి శ్రీరామనవమి అన్నారు. ఆయన అన్నారు, ఏమో రాముడు ఇచ్చేయమంటున్నాడు నన్ను ఎందుకో, కాబట్టి ఇచ్చేస్తానన్నారు. ఇచ్చేసుకున్నారు. ఆయన ఆ రోజు రాత్రి తెల్లవారితే శ్రీరామనవమి. తెల్లవారితే శ్రీరామనవమి మహానుభావుడైన రామచంద్రమూర్తి పుట్టినరోజు. తెల్లవారితే రాముడు పుడుతున్నాడంటే నాకు నిద్ర ఏమొస్తుందయా, అందరం రామనామం చెప్దామన్నారు. అదే పనిగా రామనామం చెప్పి పరవశించిపోతున్నారు ఆయన. రాత్రి 1 గంట అయింది. ఆయన రామనామం చెప్తూ పారవస్యంగా భద్రాచలం ఆలయం కింద ఉన్నటువంటి మఠంలో ఉన్నారు. ఆయన ఆలయ శిఖరం వంక చూస్తుండగా ఆయనకి రామదర్శనం అవుతుంటే ఆ రామచంద్ర ప్రభువుని చూస్తూ ఆనందోద్వేగంలో శరీరంలోంచి ప్రాణం ఉత్క్రమణమైంది. ఆఖరికి ఆయన పార్థివ శరీరం ఉన్నంతసేపు కూడా ఎవరు ఏడవల. రామనామం చెప్తూనే ఉంచి శ్రీరామనవమి నాడు రాగం పిచ్చయ్యదాస్ గారు భద్రాచలంలో శరీరం విడిచిపెట్టారని సీతారామ కళ్యాణానికి వచ్చిన కొన్ని వేల మంది గోదావరి ఒడ్డున నిలబడి రామనామం చెప్తుండగా ఆయన శరీరాన్ని కాల్చేశారు. రామనామంతో పుట్టాడు, రామనామంతో వెళ్ళిపోయాడు. రామదర్శనం చేసుకుని నామం ఉత్తినైపోతుందని మీరు అనుకోకండి. నామము కాపాడి తీరుతుంది. అందుకు ఇచ్చాడు భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని. పరమపావనమైనటువంటి స్తోత్రము విష్ణు సహస్రం అంటే. విష్ణు సహస్రం గురించి చెప్పడం అంటే అదొక పారవస్యం. అది ఎంతసేపు చెప్తే అవుతుంది? ఇప్పుడే 8:30 అయిపోయింది. కాబట్టి ఒక్క మాట చెప్పి నేను పూర్తి చేసేస్తాను. నామము యొక్క వైభవం అంటే ఎలా ఉంటుంది అన్న దాని గురించి భాగవతంలో అజామిళోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం. ఇప్పుడు నేను ఆ అజామిళోపాఖ్యానం అంతా చెప్పగలిగినంత సమయం లేదు, కానీ అందులో బ్రతికున్నంత కాలము ఎంత పెద్ద తప్పులు చెయ్యాలో అన్ని తప్పులు చేసి చిట్ట చివర తన కొడుకు మీద భ్రాంతి ఉండిపోయింది. ఆఖరి కొడుకు మీద ఉండిపోయి యమదూతలు వచ్చి ప్రాణములను ఉగ్గడించేస్తున్నారు. ఉగ్గడించేస్తున్నప్పుడు ఆయన నారాయణ 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 అని కొడుకుని పిలిచాడు. ప్రాణం పోయేటప్పుడు నారాయణ 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 అన్నాడు కాబట్టి విష్ణుదూతలు వచ్చారు. వచ్చి యమదూతలను ఒక్క తోపు తోసేశారు. వాళ్ళన్నారు, వీడు బతికున్నంత కాలం తప్పులు చేశాడు. ఇంట సౌందర్యవతి అనుకూలవతి అయిన భార్య ఉండగా ఆమెను విడిచిపెట్టి ఒక దుర్మార్గురాలితో తిరిగాడు. 10 మంది బిడ్డల్ని కన్నాడు. కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా తోసేశాడు. వేదం చదువుకున్నవాడు దొంగతనాలు చేశాడు, కళ్ళు తాగాడు. ఇంతటి నీచుడికి
చిట్ట చివరిలో మేము వచ్చి యమధర్మరాజు గారి ఆజ్ఞ ప్రకారం తీసుకెడుతుంటే నారాయణ అన్నాడని మీరు వచ్చి మమ్మల్ని తోచేస్తారా అంటే వాళ్ళన్నారు, తెలిసి తాగినా తెలియక తాగినా విషం విషమే, అమృతం అమృతమే, ఓషధి ఓషధియే. కడుపు నొప్పిగా ఉంది, డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చారు, టాబ్లెట్లో ఏముంది నాలో ఏముంది క్రిములు, ఇది ఎలా చంపుతుంది అని తెలియక్కర్లేదు, టాబ్లెట్ వేసుకుంటే జబ్బు తగ్గుతుంది. అలాగే ఎన్ని పాపములు చేసినా వీడి చిట్ట చివర నారాయణ అన్నాడు. కాబట్టి నారాయణ అన్నాడు కాబట్టి వీడి పాపరాశి కాలిపోయింది అని వాళ్ళు ఒక మాట చెప్పారు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైన, మిగుల గేలినైన, పద్య గద్య గీత భావార్థములనైన తమలనయను తలుప కలుషహరము. తీర్పు చెప్పారు విష్ణుదూతలు ఆ రోజున. ఎలా పిలిచాడు అన్నది కూడా కాదు, ఎలా ఏ కోరికతో పిలవనివ్వండి, ఆ పిలిచినప్పుడు కేవలం ఒక బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, పిల్లలకి భగవంతుని యొక్క పేర్లు పెట్టుకోవడం అందుకొచ్చింది. ఆ పేరుతో పిలుస్తుంటే భగవన్నామాన్ని ఉచ్చరించిన ఫలితం పడుతుంది. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, ఏదో ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం నేను కృష్ణుడి పక్షం అనో, ఏదో హాస్యానికో ఆడుకుంటూనో ఇది రాముడి పార్టీ ఇది కృష్ణుడి పార్టీ అలా పేర్లు పెట్టుకున్నారు. లేకపోతే నువ్వు రాముడు నేను కృష్ణుడు అని పేర్లు పెట్టుకున్నారు. పూర్వం నాకు తెలిసి మా చిన్నతనంలో నేను ఏలూరులో ఉన్న రోజుల్లో ఆ ఎద్దులకి వాటికి కూడా భగవత్ సంబంధమైన పేర్లే పెట్టేవారు. ఇప్పటికీ మా కాకినాడ అయ్యప్ప స్వామి గోశాలలో ఉన్నటువంటి ఆవులన్నిటికీ భగవత్ సంబంధమైన పేర్లే. ఒక ఆవిడ పేరు శ్రీకరి, ఒక ఆవిడ పేరు శారద, ఇలాగే ఉన్నాయి పేర్లు. అలాగే పిలుస్తుంటారు వాటిని. కాబట్టి ఎద్దుల్ని కూడా ఒరే రాముడో కృష్ణుడో రండి అనేవారు. ఎందుకు అంటే ఎద్దుకు తెలుస్తుందా అంటే తెలిసేది. రాముడో అని పిలిస్తే ఇలా చూసేది. అది అలా అలవాటు పడింది. ఈయన 10 మాటలు రాముడో అని ఎద్దుల్ని పిలిచి ఒరే రాముడో నడవాలి గబగబా అనేవాడు. ఒరే రాముడు అని ఏ కారణానికి పిలిచినా మిగుల గేలినైన, విశ్రామ కేళినైనా, ఆడుకోవడానికో ఇంకో దానికో లేకపోతే హాస్యం ఆడడానికైనా సరే భగవన్నామాన్ని ఉచ్చరిస్తే పద్య గద్య గీత భావార్థములనై. ఒక పద్యం చదివితే, ఒక పద్యాన్ని రచన చేస్తే భగవత్ సంబంధం ఉండాలి. భగవత్ సంబంధం లేని వర్ణన పనికిమాలిన వర్ణన. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సదస్ఫూర్తిన్ వెలుంగొందు. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యి శ్రీకరమయ్యుండదు అయోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతి అంటారు పోతన గారు. భగవన్నామము చెప్పని కావ్యం ఎంత గొప్ప అర్థములతో కూడుకుని పదకుంభనంతో ఉన్నది పనికిమాలిన కావ్యమే. తద్దినాలు పెట్టే రేవుకొచ్చే కాకులు వచ్చినట్టు పనికి మాలిన వాళ్ళ పుస్తకాలు చదువుతారేమో కానీ మానస సరోవరానికి హంసలు వచ్చినట్టు భగవత్ సంబంధం ఉన్న గ్రంథములను మాత్రమే పెద్దలైన వారు చదువుతారు. కాబట్టి భగవత్ సంబంధము గ్రంథమునకు ఉండాలి. అందుకే ఎప్పుడు చెప్పాలి భగవన్నామము అని అడిగారు. అడిగితే అజామిళోపాఖ్యానంలో విష్ణుదూతలు చెప్పారు. ఎప్పుడు చెప్పచ్చో తెలుసా? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరుని పేర్కొని రేని చూడరు అక్కాలుని పొందరు యతనావితతలును. ఎప్పుడెప్పుడు చెప్పచ్చు అంటే కూలిన చోట. అలా నడుస్తూ నడుస్తూ ఎదురుదెబ్బ తగిలి పడిపోయాడు. పడిపోయి శివశివ అన్నాడు, రామరామ అన్నాడు, గోవింద అన్నాడు. అబ్బా నారాయణ ఎంత బాధపడ్డానయ్యా అన్నాడు. కూలిన చోట పుణ్యం వచ్చింది. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట ఎవరో వచ్చి లాగి లెంపకాయ కొట్టాడు. నారాయణ అన్నాడు. మహాపుణ్యం పడింది వాడి ఖాతాలో. కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట. విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు సంధియందు ఎవడు ఏది మాట్లాడతాడో దాన్ని పరమేశ్వరుడు పుచ్చుకుంటాడు. తెలుసా అండి? అదో పెద్ద విచిత్రం శాస్త్రంలో. అది ఎంతో అత్యవసాయం ఉన్న వాళ్ళకి తప్ప నిద్రలోనూ సంధియందు ఈశ్వర నామము రాదు. నృసింహభారతీ స్వామి వారిని శృంగగిరికి పీఠాధిపత్యం వహించారు. తెల్లవారితే ఆయన శరీరం విడిచిపెడతారు. రాత్రి పడుకుంటూ గోకర్ణం వెళ్ళాలనుకున్నాను రా, వెళ్ళలేకపోతున్నాను, ఒళ్ళు జ్వరగ్రస్తమైందన్నారు. 82 ఏళ్ళు బతికారు ఆయన. 20వ ఏట సన్యాసం తీసుకున్నారు. 62 సంవత్సరముల వయస్సు మొత్తం మీద ఒక్కరోజు ఆయన చంద్రమౌళీశ్వరారాధన చేయకుండా ఉండాలి. ఆయనకి మహాజ్వరం వచ్చింది ఆ రోజు రాత్రి. ఆయన పడుకున్నారు. పడుకుని మహాజ్వరాదులను ప్రేలిన చోట జ్వరంలో అరిచారు. నన్ను గోకర్ణంలో మహాబలేశ్వరుడు పిలుస్తున్నాడు రా రమ్మని.
ఆయన దర్శనానికి వెళ్ళాలి, బోయిల్ని పల్లకి సిద్ధం చేయమనండి, మేనా సిద్ధం చేయమనండి, బ్రాహ్మణులు వచ్చారా, అర్చకులు వచ్చారా గోకర్ణం నుంచి అన్నారు. అయ్యో జ్వరంలో అరుస్తున్నారు పీఠాధిపతులు అనుకున్నారు. ఖచ్చితంగా 2 గంటలు పోయిన తర్వాత మళ్ళీ అరిచారు. ఒరే మన బోయిలు ఎంత బలాఢ్యులు, నన్ను బ్రాహ్మణులు పరిగెడుతుండగా నాతో నడవలేక గోకర్ణం తీసుకెళ్లి మహాబలేశ్వరుడి అభిషేకం చేయించి తీసుకొచ్చారు, వాళ్ళకి కానుకలు ఇవ్వండి అన్నారు. ఆ తర్వాత ఇక మాట్లాడలేదు, ప్రాణం విడిచిపెట్టేసి. విడిచిపెట్టేస్తే విచిత్రం ఏం జరిగిందో తెలుసా అండి? మరునాడు గోకర్ణంలో ఉన్న మహాబలేశ్వర దేవస్థానం తాలూకా ప్రధాన అర్చకుడు శివాలయానికి సంబంధించిన ప్రసాదపు తట్ట పట్టుకుని వచ్చాడు. శృంగేరి పీఠం బయట అడిగారు, ఏమిటి ఇలా వచ్చారు మీరని అడిగారు. ఇంకా తెల్లవారుధామును వదిలిపెట్టారు నృసింహభారతి శరీరాన్ని. ఏమిటి ఇలా వచ్చారన్నారు. రాత్రి నేను నిద్రపోతుండగా విచిత్రం జరిగింది. నృసింహభారతి స్వామి వారు మేనాలో వచ్చారు మహాబలేశ్వరుడి దేవాలయానికి. 2 గంటల పాటు ఉండి మహాబలేశ్వరుణ్ణి అభిషేకం చేశారు. అభిషేకం చేసి తీర్థం పుచ్చుకొని నన్ను పిలిచి, నాయనా ఇంత గొప్ప క్షేత్రానికి నువ్వు ప్రధానార్చకుడవు, దేవాలయాన్ని జాగ్రత్తగా చూసుకోని చెప్పి మేనా ఎక్కి వెళ్ళిపోయారు. ఆయన నాకు అలా కనపడ్డారు వచ్చినట్టుగాను, అందుకని ప్రసాదం పట్టుకొచ్చానన్నారు. ఇక్కడ ఆయన మహాజ్వరమునందు ఎప్పుడు ఆ మాటలన్నారో ఆ 2 గంటలే అక్కడ కూడా ఆయన మహాబలేశ్వరుడి దగ్గర కనపడ్డారు. అంటే మహాజ్వరాదులను ప్రేలిన చోట. ఆ జ్వరంలో కూడా అలా మాట్లాడాలి అంటే అసలు ఒంట్లో ఓపికన్నప్పుడు భగవన్నామాన్ని ఎంత పట్టుకున్నవాడై ఉండాలి. మహాజ్వరాదులను పేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట. ఇలా నడిచి వెడుతున్నాడు, పాము వచ్చేస్తోంది, ఆగిపోయాడు. ఇలా పడగెత్తింది, చూశాడు, ఓహ్ అని దాని వంక చూసి శివ 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 అంటూనో, నారాయణ నారాయణ గోవిందా అంటూనో అలా చూశారు. జరిగిందండి యథార్థంగా. ఆనందాబ్ధిలో ఓలలాడేటటువంటి బ్రహ్మాదులు పొందే ఆనందం ఎటువంటిది ఉంటుందో అటువంటి ఆనందమును పొందగలిగినటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి అదృష్టమును పంచగలిగినటువంటివి శ్రీ మహావిష్ణువు యొక్క నామములు. కాబట్టి అవి సామాన్యమైనవి కావు. భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనములు హరినామ కీర్తనములు. అటువంటి బ్రాహ్మీమయ వ్యక్తిగా నిలబడగలిగినటువంటి స్థితిని, అటువంటి జ్ఞానమును విష్ణు సహస్రనామం అందిస్తుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకునేటటువంటి వ్యక్తితో స్నేహం ఉంటే చాలు. ఎందుకో తెలుసా అండి? హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెరగని పుణ్య ధనముల మూట, వరముక్తికాంత పూదోటలు, అరిషడ్వర్గములు తొరని బలమగు కోటలు. అవి ఎవరు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని తలుచుకుని పొంగిపోయి పరవశంతో విష్ణునామాన్ని చెప్తాడో అటువంటి వ్యక్తితో స్నేహముండి ఆయన పరవశంతో ఆ నామం చెప్తున్నప్పుడు పక్కన కూర్చుని విన్నా కూడా హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెరగని పుణ్యధనముల మూటలు, తరిగిపోనటువంటి పుణ్యధనముల మూటలవి. అవి వరముక్తి కాంత పూతోటలు, అవి ముక్తికాంత ఆడుకునే పూతోట. అవి అరిషడ్వర్గములు దూరని బలమగు కోటలు. అరిషడ్వర్గములు కామక్రోధలోభమదమోహమాత్సర్యములు అనేటటువంటి అరిషడ్వర్గములు ప్రవేశించలేని బలవత్తరమైన కోటలు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామములు. అందుకే ఏదో చచ్చిపోయే ముందు నామం చెప్తే శ్రీ అజామీనుడు ఉద్ధరింపబడ్డాడు కదండి, మేం కూడా అలా చెప్తామండి అంటే అది సాధ్యమయ్యే విషయమా? భాగవతంలో పోతన గారు ఒక చోట మాట అంటారు, ధృతి తప్పిన దరి పూర్వపుణ్యవశమున కాక ఎట్లు చేరు కేశవుడు మదిన్. మితిలేని జగతి కొలిచిన శ్రీ మహావిష్ణువు మదిలోపల అణిగి ఉండెడువాడే. ఈ జగత్తంతా నిండిపోయిన పరమాత్మ ఈ చిన్ని గుండెల్లో దూరుతాడా? స్పృహ ఉండగా చెప్పలేని వాడివి స్పృహ తప్పిపోయిన తర్వాత చెప్తావా? ప్రాణోత్క్రమణం అవుతుంటే చెప్తావా? నువ్వు ఇప్పటి నుంచి నామాన్ని బాగా అలవాటు చేసుకుంటే తలుపు సందులో పడ్డప్పుడు కూడా విష్ణునామం చెప్పడం నీకు అలవాటైతే ప్రాణోత్క్రమణంలో కూడా భగవన్నామం చెప్పుకుంటూ వెళ్ళిపోతావు. కాబట్టి అలా వెళ్ళిపోగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ నామం చెప్పుకోవడంలో వస్తుంది. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యంలో ప్రారంభంలో పీఠిక యందు ఒక మాట రాస్తారు. ఏం చెప్పారంటే అందులో కృతయుగంలో అయితే తపోధ్యానములు, త్రేతాయుగంలో అయితే యజ్ఞయాగాది క్రతువులు, ద్వాపర యుగంలో అయితే విశేషార్చన, కలియుగమునందైతే భగవన్నామ సంకీర్తన ఉద్ధరించేస్తారు. కలిపురుషుడి ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనసు నిలబెట్టలేరు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుంటే చాలు ఉద్ధరిస్తుంది. చచ్చిపోయే ముందు చెప్పుకుంటానంటే అనకూడదు. అప్పుడు చెప్పగలవా? ఉత్తప్పుడు లేని అలవాటు అప్పుడు వస్తుందా? రాదు.
కాబట్టి ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు, స్పృహ ఉన్నన్నాళ్ళు, తెలివి ఉన్నన్నాళ్ళు కష్టంలో సుఖంలో ఆయన నామమే చెప్పడం అలవాటైతే ప్రాణోత్క్రమణ సమయంలో గరుడ పురాణంలో 1,00,000 తేళ్లు కరిచిన బాధ కలుగుతుందంటారు. ఆ బాధలో కూడా భగవన్నామమే చెప్పగలిగినటువంటి ధృతి పొందితే దాని వలన నీ పాపరాశి ధ్వంసమై శ్రీమన్నారాయణ పథాన్ని చేరుకుంటాం. అందుకే పెద్దలు ఒక మాట అంటుంటారు, నారాయణుడి సొమ్ము దోచుకోకు అంటారు. నారాయణుడి సొమ్ము దోచుకోకు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? నువ్వు నమస్కారం పుచ్చుకోకు అని. అందుకే పెద్దలైన వారు ఎవరైనా సరే నమస్కారం చేస్తే జగద్గురు స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా నారాయణ 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 అంటారు. నిలబెట్టేవాడు, సృష్టించినవాడు, పెంచినవాడు, పోషించినవాడు, తుంచినవాడు వాడు. కాబట్టి వాడికి వెళ్ళిపోవాలి, వాడు తీర్చాలి ఏ కోరికైనా. కాబట్టి ఆయనకి పంపాలి. ఎవరు నమస్కారం చేసినా నారాయణ 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 ఇది శం, అక్కడికి వెళ్ళిపోవాలి. అంతేకాని నువ్వు బుచ్చేసుకుని అవన్నీ నువ్వేదో ఉద్ధరించేస్తాననుకోకూడదు. ఆ ఆర్తిని వాళ్ళకి చెప్పి నమస్కారాలు అక్కడికి పంపించమని చెప్తారు. అటువంటి భగవంతుని యొక్క నామములు బతికున్నంత కాలం చెప్పుకోవాలని ఎంత బెంగపడ్డారో తెలుసా అండి? బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను, నాటికిపుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పుకున్నాడు నృసింహశతక కర్త. ఈశ్వర, బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. బతికున్నన్నాళ్ళు చెప్తాను, కానీ చచ్చిపోయేటప్పుడు ఆ యమదూతలు 3 వస్తారంటారు శాస్త్రంలో. 3 వచ్చి భయంకరంగా తాళ్లు వేస్తే జీవుడు దొరకకుండా అటు ఇటు పరిగెడుతుంటే వాణ్ణి నొక్కి పెట్టడం కోసమని దొంగని పట్టుకోవడానికి ఒక గదిలోకి పెట్టి తలుపులేచినట్టు కపము వాతము పైత్యము ప్రకోపించి నొక్కేస్తుంటాయి. కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు ఉనికిపోతూ కొడుకు అరుస్తుంటే వినపడక, నోట్లో తులసి నీళ్లు పోస్తే గుటకపడక, మంచం మించి దింపేస్తుంటే హడిలిపోయి 3 మీద పడిపోతుంటే ఆనాడు హడిలిపోయి కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో. అప్పుడు పిలుస్తానా? ఈశ్వర, పిలవలేనేమో. కాబట్టి ఇప్పుడే ఆర్తితో పిలుస్తున్నాను. నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో, నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు. ఇప్పుడే పిలుస్తున్నాను నారాయణ 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 అని. చెవినిడవయ్య భూషణ వికాస, బాగా చెవి ఇలా పెట్టి విను. వీడు అన్నాడు నారాయణ 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 అన్నాడు అని నన్ను ఉద్ధరించు. ఆ సమయంలో కూడా నాతో చెప్పించి నన్ను నీలో కలుపుకో అని ఏడిచాడు నృసింహశతక కర్త. నామం తన నోటి వెంట పలకాలి అని. కాబట్టి నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువులు నీ కటాక్షమే మాకనేక ధనము, నీ మీది కీర్తనల్లఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము, నీ తోయజాక్ష నీ పాద తులసిదలము రోగములకు ఔషధము, బ్రహ్మరుద్ర విదిత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నాకేమీ అక్కర్లేదు విష్ణు సంబంధం తప్పన్నాడు. ఎంత చెప్పుకున్నాడో, ఎంత ఆర్తితో చెప్పుకున్నాడో తెలుసా అండి? ఏమో బతికున్నన్నాళ్ళు చెప్తున్నాను, కానీ ఆ ప్రాణముల్ పోయిడి వేళ పలకగలనో శ్రమచేత పలుకలేను. నరసింహ 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 లక్ష్మీశ దానవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీ నామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎంత బెంగ పెట్టుకున్నాడో 3 మాటలు పడిపోయిందంతే పద్యంలో. నరసింహ 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 లక్ష్మీశ ధనవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపచాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత అని అంత ఆర్తితో చెప్పుకున్నాడు. ఆ నామం పలకాలని అంత ఆర్తి పొందారు. అంత గొప్ప సేవ చేసుకున్న రామదాసు గారు ఆయన అడిగింది ఒక్కటే అడిగాడు రామచంద్రమూర్తిని. హరునకు అవ్విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు ఆర్తి హరించు తుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదుదిక్పపై నిరంతరము నటింపచేయుమి కదాచరది కరుణాపయోనిధి. స్వామి, నాకేమీ అక్కర్లేదు, నా నాలుక మీద ఆగకుండా ఎప్పుడు రామనామం నర్తింపచేయవయా అని అడిగాడు.
అంతగా శివానుగ్రహాన్ని నోచుకున్నటువంటి ధూర్జటి ఏదీ అడగలేదు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపాలం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషనొల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమవు శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, ఆ శివనామము బతికున్నంత కాలం కావాలి, చచ్చిపోయేటప్పుడు కావాలి. కాబట్టి శివ నీ నామము నా నాలుక మీద నర్తింపచెయ్యని ధూర్జటి అడిగాడు. అడిగిన వాళ్ళందరూ భగవన్నామాన్ని నర్తింపచెయ్యమని అడిగారు. రామా నీ నామం ఎంత రుచిరా, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచాదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అని అడిగారు. బాహ్యంలో కమ్మతనాన్ని చెప్పడం కాదు, భగవన్నామం చెప్పి చెప్పి భగవన్నామం రుచికి లౌల్యమును పొందాలి నాలిక. అట్లాంటి రుచి కావాలి నాకు ఆ రామనామం చెప్పడంలో అని అడిగారు. కాబట్టి మహాత్ములైన వాళ్ళందరూ కూడా ఆ భగవన్నామం చెప్పుకోవాలి 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 అంత ఆర్తి పొందారు. యమధర్మరాజు గారు యమదూతలందరినీ పిలిచి సభ పెట్టి ఒకనాడు శాసనం చేశాడు. ఏమని చెప్పాడో తెలుసండి ఆయన? ఒరే, వాడు ఎంత పాపాత్ముడైనా మీరు వెళ్ళేటప్పటికి వాడు కాని విష్ణునామం చెప్తుంటే వాడిని వదిలేసి వచ్చేసి వాడిని విష్ణుదూతలు తీసుకెడతారు. మీకు ఇంకా అవకాశం ఉంటే చిగురుటాకుతో వాడి అరికాలుకున్న మట్టి పట్టండి, చల్లుకుందాం కిరీటాలని. ఎవరిని తీసుకొస్తారో తెలుసా? వాణ్ణే కాదు, ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి? ఎకసక్కమునకైన ఇందిరారమణులని పేరు పలకని దుర్భాషితులు, హరిహాసానికైనా సరే శ్రీమన్నారాయణుని పేరు పలకని దుర్మార్గులు ఉంటారే వాళ్ళని తీసుకురా. అలాగే కలలోనైన ఆ శ్రీకాంతుని పాద సత్పద్మములను చూడని కర్మరతుల, కలలో కూడా అసలు శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందములను చూడని దరిద్రుడుంటాడే వాణ్ణి తీసుకురండి. మూడవది, నవ్వులకైన కృష్ణుని కథా ప్రశంసకు చెవి తార్పలేని దుష్కథా ప్రవణులను. చిన్ని కృష్ణుడి లీలలు వింటుంటే ఎంత సరదాగా ఉంటాయో, ఏమిటండి అవన్నీ అని ఇలా చెవి పెట్టి కృష్ణలీలలు కూడా వినలేని దౌర్భాగ్యుడు ఉంటాడే ఆ చెవులున్నవాణ్ణి తీసుకురండి. ఉత్సవములనైనా ఈశుని గుడి త్రోవ త్రొక్కలేని దుష్పదులను, ఉత్సవం జరుగుతుంటే కనీసం ఆ దేవాలయం సందులోకి కూడా వెళ్ళనటువంటి దౌర్భాగ్యులుంటారే వాళ్ళని తీసుకురండి. భాగవతుల పాద ధూళి సమస్త తీర్థ సారమంచు ఎరుగలేని వారి 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 తొలుత పట్టి తెండ్రు దూతలారా. యమధర్మరాజు దూతలకి చెప్పింది, తీర్థముల యొక్క సారమంతా మహాభక్తులైనటువంటి వారి పాదముల అరికాలుకుండేటటువంటి మట్టిని పట్టుకుని ఉంటుంది. అటువంటి వారి పాదముల దగ్గర వంగి నమస్కరించని వాళ్ళు ఉన్నారే వాళ్ళని వారి 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 వాడితో చేరిన వాడితో చేరిన వాడితో చేరిన వాడిని, ఇలాంటి వాళ్ళని మూడు అనుబంధములు ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ ముందు కట్టి తీసుకొచ్చారు. వాళ్ళు బోల్తు బరువు ఎందుకురా? తొలుత కట్టి తెండి దూతలారా. ఎవరి జోలికి వెళ్ళొద్దో తెలుసా? విష్ణు భక్తి మార్గమెల్ల మోక్ష మార్గమంచు నమ్మియున్న వారి త్రోవపోవ వలదు దూతలారా. విష్ణు భక్తితో తరించాలనుకున్న వాళ్ళు ఉన్నారే అటువంటి వాళ్ళ త్రోవలోకి కూడా మీరు వెళ్ళవద్దు, తిరిగి వచ్చేసేయండి. వాళ్ళని విష్ణు పార్షదులు తీసుకెళ్తారు. విష్ణువు అన్న శబ్దాన్ని నేను చెప్పేటప్పుడు వ్యాపకత్వం మంగళత్వం కాబట్టి నేను విష్ణువు అన్నప్పుడు శివుణ్ణి తిరస్కరించానని మీరు అనుకోకూడదు. నేను విష్ణువు అన్నప్పుడు శివుణ్ణి కూడా చెప్తున్నానని దాని అర్థం. ఎందుకంటే శివనామం విష్ణువులో కూడా ఉంది, విష్ణు సహస్రం. అసలు శర్వ అన్న నామం ఇద్దరికీ ఉంటుంది. అందుకే విష్ణు సహస్రనామాన్ని మీరు జాగ్రత్తగా భాష్యాలు పరిశీలిస్తే మీకు అసలు శివ విష్ణు భేదమే కనపడదు. కాబట్టి అదిగో ఆ నామం చెప్పాలని అంతమంది పరితపించారు. ఆ నామము కలియుగంలో సర్వకాలముల యందు మన నాలుకల మీద నర్తించాలి. అందుకే శంకర భగవత్పాదులు ఈ జాతికి నేర్పింది ఒకటే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. గోవింద 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 అనండ్రా అని విష్ణునామాన్ని ప్రచారం చేసిన వారు శంకరాచార్యులు వారు. శివనామాన్ని ప్రచారం చేసిన వారు ఎవరో తెలుసా అండి? జ్ఞాన సంబంధర్ ప్రచారం చేశారు. నమ పార్వతీపతయే అంటే హర హర మహాదేవ అండం జ్ఞాన సంబంధర్ తీసుకొచ్చారు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నమ పార్వతీపతయే అనేవారు, హర హర మహాదేవ అనిపిస్తుండేవారు. హరహర మహాదేవ అన్న నామానికి ప్రఖ్యాతి తెచ్చిన వారు, ప్రచారం చేసిన వారు మహానుభావుడు జ్ఞాన సంబంధర్. గోవిందనామానికి ప్రచారం తీసుకొచ్చిన వారు శంకర భగవత్పాదులు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ఢక్కా కొట్టి చెప్పిన మహాత్ముడు శంకర భగవత్పాదులు. మనకి పెద్దలు నేర్పారు. కాబట్టి చక్కగా భగవన్నామంతో మన జీవితాలు తరించేటట్టుగా మనం ఆ భగవన్నామాన్ని చెప్పుకునేటటువంటి అదృష్టం సర్వకాలముల యందు మనకి లభించేటట్టుగా తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత
ఏదో వెనకటికి నేనేదో సినిమాలో ఓ పాట విన్నాను. ముందర చూస్తే మహాలక్ష్మమ్మ, వెనకాతల చూస్తే ఏదో తలుపులమ్మ, ఇటు పక్కన చూస్తే పోలేరమ్మ, ఈ పక్క చూస్తే మరిడమ్మ, ఇంతమంది తల్లులు ఇన్ని పక్కలుండగా పంట చేను కాపలాకు నేను ఎందుకో అన్నాడు గడుసైన కవి. అలాగా ఇటుపక్కనున్న విష్ణుస్వరూపం, ఇటుపక్కనున్న శివస్వరూపం మన అనుగ్రహించి జీవితం ఉన్నంతకాలం ప్రాణోత్క్రమణ సమయమునందు కూడా భగవన్నామమును పలికించి మన జన్మలను చరితార్థము చెయ్యాలని ఈశ్వరుడి పాదములను సాంజలి బంధకంగా పట్టి ప్రార్థన చేస్తూ, ఇంతకన్నా అవకాశం లేదు కాబట్టి నేను అంతవరకు మాత్రమే చెప్పగలిగాను. భాష్యాలు ఎందుకు వస్తాయి అంటే అదొక్కటి చెప్పి పూర్తి చేస్తాను. గౌణములు అంటారు నామములను, మిగిలినవి బిరుదు నామములు. మనుష్యులకు ఉండేవి ముద్దు పేర్లు, బుజ్జి, కన్న, ఇవన్నీ. విష్ణువుకి అన్ని పేర్లు ఎందుకు అంటే గౌణములు. గౌణములు అంటే గుణావిష్కరణములు. ఆయన చేసిన లీలలు, ఆయన చేసిన రక్షణ గుర్తు తెచ్చుకోవడానికి ఆ నామంతో తెచ్చుకుంటాం. అది బాగా అర్థమైన నాడు ఏమవుతుందంటే విష్ణు సహస్రనామం చదివేటప్పుడు, ఒక్కొక్క నామాన్ని చదివేటప్పుడు మీలో పారవస్యం కలుగుతుంది. అబ్బా, ఇంత గొప్ప పేరు ఇందుకు వచ్చింది కదా స్వామికి. ఇప్పుడు వరకు నేను మీకు చెప్పిన ఉపన్యాసం అంతా ఏదైతే ఉందో అదంతా విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే ఒక నామంగా ఉంది. కాబట్టి ఇది అర్థం చేసుకున్నప్పుడు మీరు ఆ స్తోత్రం చదువుతుంటే మీ నోటి వెంట వెళ్ళదసలు. ఎక్కడో అక్కడ ఆగిపోయి ప్రీతితో పొంగిపోతారు. అందుకని భాష్యాలు కూడా చదువుకోవాలి, వాటి అర్థతాత్పర్యములను తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనసు రంజిల్లుతుంది. కాబట్టి పరమేశ్వరుడు మనకు అటువంటి పరిపూర్ణమైన స్థితిని ఇచ్చుగాక అని సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, ఇక్కడ చక్కగా శ్రీభూ సమేత వైకుంఠనారాయణ స్వామి వారికి ఇంత గొప్ప ఉత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో, అందున నాకు చాలా ప్రీతిపాత్రులు మా గోపాలాచార్య స్వామి వారు, వాళ్ళ సోదరుడు. మేమైతే కాకినాడలో ఆయన్ని ఏదో కార్యక్రమానికి వచ్చి చేయించి వెళ్ళిపోయే బ్రహ్మస్థానంలో వ్యక్తిగా చూడడం, మా కుటుంబంలో ఒక సభ్యుడిగానే ఆయన్ని గౌరవిస్తాం. కాకినాడ సత్సంగం అందరూ ఆయన అంత గౌరవిస్తారు. అంత గొప్ప అనుబంధం ఉంది మాకు. గోపాలాచార్యుల వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత గొప్ప ఉత్సవం జరుగుతుండగా, శివాలయానికి కేశవాలయానికి నీడ పడుతున్న చోట ఎవరు కూర్చుంటారో, ఎవరు తిరుగుతారో వాళ్ళ పాపరాశి ధ్వంసం అవుతుంది అని. అసలు అలా దొరకవు. శివకేశవుల ఆలయాలు పక్క పక్కన కష్టం. ఇంత గొప్ప ప్రాంగణంలో ఈశ్వరుడు ఈ కాకినాడలో వీడు ఇలా మందంగా పడిపోయి ఉన్నాడు. 2 రోజులు ఇక్కడ కూర్చోబెడదాం, ఇక ఉత్తరాయణం వెళ్ళిపోతోంది కూడాను, వైశాఖ మాసం, జ్యేష్ఠం మాసం కూడా వచ్చేసింది, వీడు అలా పడున్నాడని చెప్పి నన్ను తీసుకొచ్చి దయతో ఇక్కడ కూర్చోబెట్టి నా చేత 4 మాటలు చెప్పించి నన్ను తరింపచేశాడు. మీ అందరికీ అన్నీ తెలుసున్నా ఏమీ తెలియని వాళ్ళల్లా నేను చెప్పినటువంటి మాటలు విని నా యందు ఇంత సహృదయాన్ని ప్రకటించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలను ఆవిష్కరిస్తూ ఇక్కడితో నా ఉపన్యాసాల్ని పూర్తి చేస్తున్నాను. స్వస్తి, శుభం భూయాత్. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.